అమెరికాలో ఈ మధ్య కాలంలో కనిపిస్తున్న మార్పుల్లో ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది చాలా పెను మార్పు అని చెప్పొచ్చు అనమాట. సో టాప్ అమెరికన్ పీపుల్కి ఏమో లాభం, అమెరికాలో లో ఇన్కమ్ పీపుల్కి ఏమో నష్టం అనమాట. ఇక్కడ ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో మనకు తెలుసు దాదాపు 45 లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు. వాళ్ళు ఇండియాకి పంపించే రెమిటెన్సెస్ మీద కూడా పన్ను స్టార్ట్ అవుతాయి. అయితే కొన్ని అమెరికన్ బ్యాంక్స్, కొన్ని అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పంపిస్తే ఆ 1% పన్ను వేయరంట. లేకపోతే ఎవరైతే ఇండియాకి రెమిటెన్సెస్ పంపిస్తారో వాళ్ళపైన కూడా డబ్బులు ఇవ్వబడతాయి. అంటే చాలా మంది ఇతర దేశాలకు అమెరికాలో సంపాదించి వేరే దేశాలకు డబ్బులు పంపిస్తారు కదా. ఇప్పుడు మన పిల్లలు అమెరికాకి వెళ్ళి సంపాదించి డబ్బులు పంపిస్తారు, దానిపైన కూడా పన్ను పడే అవకాశం కనిపిస్తుంది అనమాట. ప్రత్యేకంగా చూస్తే రీసెంట్ గా వచ్చిన ఆర్బీఐ డేటా ప్రకారం 2023-24 సంవత్సరానికి గాను $32 బిలియన్ రెమిటెన్సెస్ అమెరికా నుంచి ఇండియాకి వచ్చాయంట. సో వీటిలో చాలా వాటి మీద పన్నులు పడే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. సో ఎవరైతే ఇండియన్స్ హై నెట్వర్త్ ఉన్నారో వాళ్ళకి అక్కడ కూడా బెనిఫిట్ అవుతుంది. పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తే చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న మెడికల్ ఇన్సూరెన్స్ వీటి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతారనమాట. ఓవరాల్ గా అమెరికాలో ఇప్పుడు ఎక్కువ నష్టపోయే ఇండస్ట్రీస్ ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల క్లీన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా నష్టపోతాయి. అమెరికాలో బడ్జెట్ డెఫిసిట్ విపరీతంగా పెరుగుతుంది. ఆల్రెడీ $36 ట్రిలియన్ ఉన్న డెఫిసిట్ ఈ దెబ్బతో, అంటే ఇప్పుడున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లో పెట్టే ఖర్చుతో, ట్యాక్స్ కట్స్ వీటన్నిటితో దాదాపు $3.4 to $4 ట్రిలియన్ డెఫిసిట్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఎక్కువగా అమెరికాలో లో ఇన్కమ్ అమెరికన్స్ అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు.